ఒక వార్త రాసినప్పుడు నైతికత, అనైతికత 2 ఆలోచించాలి. ఇది సాక్షిలో వచ్చిన ఒక వార్త. జనసేన నేత వేధింపుతో వ్యక్తి మృతి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ వేధింపులు తాళలేక కర్ణాటక వాసి బండ్రావప్ప పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం పురుగు మందు తాగిన బండ్రావప్ప బళ్ళారి నిమ్స్‌లో చికిత్స పొందుతూ 23 రోజుల తర్వాత ఆదివారం కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని బండ్రావికి చెందిన రాగుల సిద్దప్ప, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. సిద్దప్ప సుమారు 40 లక్షలు మంజునాథ్ గౌడ్‌కి బాకీ పడ్డాడు. విషయం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఏపీలోని డీహైరేకల్ పోలీస్ స్టేషన్లో జనసేన ఇన్ఛార్జ్ తన పలుకుబడి ఉపయోగించి కొన్ని రోజుల క్రితం సిద్దప్ప అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వామి భక్తి చాటుకున్నారు. హద్దులు దాటి వ్యవహరించారు. వెనువెంటనే రాగుల సిద్దప్పను అదుపులో తీసుకుని నగదు చెల్లించాలని వేధించారు. 2 రోజులు టార్చర్ పెట్టారు. అక్కడితో వదిలేకుండా సిద్దప్పకు చెందిన ట్రాక్టర్, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, సిఐ వెంకటరమణ కలిసి సిద్దప్ప తండ్రి బండ్రావప్పని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. డబ్బు విషయమై సిద్దప్పతో మాట్లాడి సిద్దప్పతో పాటు తండ్రిపైన ఒత్తిడి చేయడంతో 10 లక్షలు చెల్లించినట్టు మరో 30 లక్షలు అప్పుగా తేల్చి వాళ్ళతో ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నట్టు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన సిద్దప్ప తండ్రి బండ్రావప్ప కర్ణాటకలోని సండూరు తాలూకా తిమ్మలాపురం వద్ద పురుగు మందు తాగాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు సిద్దప్పను వదిలిపెట్టారు. ఈ కేసుతో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరించారు. ఇలా ఉండగా 23 రోజులుగా బళ్ళారి విమ్స్‌లో మృత్యుతో పోరాడుతూ బండరావప్ప ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించినట్టు చెప్పారు. ఏపీలో ఇంతటి అరాచక పాలన సాగుతోంది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి అంతా కూడా బాధ్యత వహించాలని, తన తండ్రి మృతి కారకులైన వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని సిద్దప్ప డిమాండ్ చేశారు. వాళ్ళ నాన్న పురుగు మందు తాగడం తప్పే. ఆయన కొట్టలా, తిట్టలా. పోనీ ఈ బండ్రావప్ప ఈ సిద్దప్పని కొట్టలా, తిట్టలా. పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. అయి ఇవ్వమన్నారు. 40 లక్షలు ఎగేయడం కరెక్టా? నైతికమా? అదేమంటే వెంటనే మనం లీగల్‌గా వెళ్ళాలి. లీగల్‌గా వెళ్తే కోర్టులో వెంటనే పరిష్కారం ఉంటదా? ఇంకోటి లీగల్‌గా పేపర్ల ప్రకారం డబ్బులు తీసుకుంటున్నారా? 40 లక్షల రూపాయలు. ఎవడబ్బా సొమ్ము ఎవడు తినాలా? వాళ్ళ ఇంట్లో వాహనాలు పట్టుకొస్తే అది భూతా? అది తప్పా? ఏం చేయాలి మరి? బ్యాంకోళ్ళు ఏం చేస్తారు? అయన్నీనే కదా సీజ్ చేసేది. చివరికి అతను డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయేదేదో ఆయన పురుగు మందు తాగడం మానేసి వాళ్ళ అబ్బాయిని 4 కొట్టి డబ్బులు ఇవ్వమని చెప్పాలి కదా! ఎగేస్తుంటే కొడుకు వెనకాల సపోర్ట్ చేస్తాడా? పురుగు మందు తాగిచ్చి భయపెడతాడా? భయపెట్టించి ఆత్మహత్య కేసులు పెట్టించి వాళ్ళని ఇరకాటంలో పెట్టాలని చూస్తాడు. ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోవడం తప్పే. కానీ అవతలోళ్ళు మరి కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలా? ఈ 40 లక్షలు పోయినందుకు? ఇందులో పలుకుబడే ఉంది. నిజాయితీగా చెప్తే పోలీసులు సివిల్ సెటిల్మెంట్ చేయకూడదు. కానీ పోలీసులు సివిల్ సెటిల్మెంట్ చేయకపోతే జనం దగ్గరకి రౌడీలు వెళ్తారు అప్పుడు. ఎందుకంటే కోర్టుల్ని నమ్ముకుని రికవరీ అయినటువంటి 100కి 99 ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇందులో నైతికత అయితే ఒకటి చనిపోవడం తప్పే తప్పించి సేమ్ టైం అతను కంప్లైంట్ పెట్టడం కానీ పోలీసులు చేయడంలో కానీ తప్పేం లేదు. జనసేన కాబట్టే అతను మనం దొంగ అంటున్నాం. తప్పు చేశాడని చెప్తున్నాం. అతను తప్పు చేయలే.